హాయ్ వెల్కమ్ టు ఏఎస్కే కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చూపిస్తాం వంట రాజ్మా. ఇది స్పెషల్. ఫస్ట్ మనం దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చెప్తున్నాను, చూసుకోండి. తరిగిన ఉల్లిపాయలు రెండు టమాటాలు తరిగినవి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పేస్ట్ చేసిన కొబ్బరి, ఇలా పెట్టుకునే ఐటమ్స్ అన్నీ. రాజ్మా ఇవి 8 hours నానాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం బాండి పెట్టుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తీసుకోవాలి మనం. డీప్ ఫ్రైకి సరిపడిపోయే ఆయిల్ వేసుకోవాలి మనం. ఆయిల్ వేడవ్వాలి. నూనె వేడైంది. ఇప్పుడేమో ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కొంచెం ఎర్రగా రావాలి. ఇలా రెడ్డిష్ అయింది కదా. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్. ఇది కొంచెం ఎర్రగా రెడ్డిష్ వచ్చినట్టుగా చూసుకోవాలి. స్మెల్ కూడా బాగా వచ్చింది. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి, తగిన టమాటాలు. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోండి, స్మెల్ బాగా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉండేది. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకోవాలి, చిటికెడు.
కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ తర్వాత కూడా వేస్తాం, ముందు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం రాజ్మా వేసుకోవాలి. ఇది 7 to 8 మినిట్స్ ఉడకాలి. త్రీ మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చాలు. ఇప్పుడు 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. నూనె అంతా ఇలా చూసారు కదా, పైకి వచ్చేసింది. చాలా కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు దీంట్లో మనం దానికి తగ్గట్టు కారం వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటే చాలు. ఇంకొంచెం ఎక్కువ కారం తినే వాళ్ళు ఉంటే ఇంకో స్పూన్ వేసుకోండి, లేకపోతే సరిపోతుంది. ఇప్పుడు నిందాక మనం సాల్ట్ కొంచెం వేసాం కదా, ఇప్పుడు దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నాకైతే 2 స్పూన్స్ పట్టింది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. కాస్త ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, స్మెల్ అనేది చాలా న్యాచురల్గా చాలా చక్కగా అనిపిస్తుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు మనం దాంట్లో కొంచెం కొబ్బరి వేసుకోవాలి. ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి వేసి బాగా కలపాలి. మొత్తం అన్నిటికీ కలిసేలాగా కలపాలి. ఇప్పుడు మనం చూసారు కదా ఎంత చక్కగా కలుస్తుందో. కదా ఈ గ్రేవీ చక్కగా ఎంత చక్కగా వస్తుందో, గ్రేవీ స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మనం దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఒక 10 మినిట్స్ దాకా ఉడకనివ్వాలి దీన్ని. ఇలా అన్నితో చూసారు కదా, ఇప్పుడు ధనియాల పొడి ఒక 1 మినిట్ ఇలా పెట్టేసి తీసేయాలి. పెట్టాక కొత్తిమీరతో ఇలా వేసుకొని
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని ఇప్పుడు మనం కొద్దిగా టేస్ట్ చేద్దాం. చాలా టేస్ట్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చింది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.